share and subscribe to Vishwasam.in. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అందుబాటులో ఉన్న ఆయుధాలు ఏవీ వదలడం లేదు. జనసేనతో పొత్తు, ప్రశాంత్ కిషోర్ ని వ్యూహకర్తగా తెచ్చుకున్నాక ఇక అంతిమ ఘట్టం ఒక్కటి మిగిలింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. ఏంటి, చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? పెట్టుకుంటే ఎవరికి లాభం? టీడీపీకా, వైసీపీకా? ఏపీలో బీజేపీ అడుగులపై పెరుగుతున్న టెన్షన్. బీజేపీ ఏపీలో లేకపోయినా ఫలితాల్ని ప్రభావితం చేయడంలో ఆ పార్టీనే కీలకం. మరి చంద్రబాబుతో బీజేపీ మళ్లీ కలుస్తుందా? బీజేపీతో కలిసి వెళ్లేందుకు చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అయోధ్య రామ మందిర ప్రారంభానికి ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ వెళ్లారు. ఈ మధ్య చంద్రబాబు బీజేపీ విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. మొన్న మధ్య బాబు అరెస్టు తర్వాత లోకేష్ కొంత ఆవేశంగా మాట్లాడాడు. జగన్ కేసుల్లో కేంద్రం వైఖరిని ప్రశ్నించాడు. ఆ తర్వాత వెంటనే మాట మార్చి బాబు అరెస్టులో బీజేపీ ప్రమేయం ఉంది అనుకోవడం లేదు అని చెప్పాల్సి వచ్చింది. అంటే బీజేపీ ప్రభావం టీడీపీ పరిస్థితిని, పరిణామాల్ని శాసిస్తోంది ఇప్పటికీ. దక్షిణాది విషయంలో బీజేపీ వ్యూహాత్మక అడుగులు. మోడీ తమిళనాడులో పోటీ చేస్తారనే ప్రచారం. గత 5 నెలల్లో కేరళలో 6 సార్లు మోడీ పర్యటన. కర్ణాటకలో ఎలాగూ కమలానికి బలం ఉంది. తెలంగాణలో పరోక్షంగా బీఆర్ఎస్ సపోర్టుతో పావులు కదుపుతున్న బీజేపీ. మరి ఏపీలో పరిస్థితి ఏంటి? ఏపీలో జగన్ కి అనుకూల ధోరణితో ఉంది అనే ముద్రను బీజేపీ కేంద్ర నాయకత్వం ఖరారు చేయలేదు ఇప్పటి వరకు. ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి అన్నట్టుగా పురంధేశ్వరిని అధ్యక్షురాల్ని చేశారు. మరి ఇప్పుడు ఎన్నికల ముందు 2014 తరహాలో అప్పటికప్పుడు పొత్తు పెట్టుకొని ప్రధానంగా ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటారన్న అభిప్రాయం బలపడుతోంది. జనసేన ఎలాగూ ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జనసేన అనే ధోరణిలో అడుగులు ఉంటాయన్న టాక్ నడుస్తోంది. ఈసీలో వ్యవహారమైన, పోలీసింగ్ సహకారమైన కేంద్రం మద్దతు తప్పనిసరి కాబట్టి బాబు కూడా అదే ఆలోచనకు సిద్ధపడతారంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి లాభమా? మరి జగన్ ఎందుకు అటు టీడీపీతో పాటు ఇటు బీజేపీ మీద అటాక్ చేస్తున్నారు? బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇలా అన్ని పార్టీలను ఒకే ఘాటున కట్టి 2009లో వైఎస్ తరహా వ్యూహంతో వెళ్లాలనేది జగన్ వ్యూహం. బీజేపీ, టీడీపీ కలిస్తే గనక ముస్లిం ఓటు తనకు కన్సాలిడేట్ అవుతుందనేది ఆలోచన. ఇక బీజేపీ మీద నెగటివ్ ప్రభావం ఉందని, టీడీపీకి నష్టమని కొందరంటుంటే, జగన్ మీద ఆగ్రహంతో ఉన్న ముస్లింలు టీడీపీ ఓటు వేరేమో అని ఇంకొంతమంది అంటారు ఏపీలో. ఇలా భిన్న వాదనలు చాలానే ఉన్నాయి. కానీ రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం అంత సులభం కాదు. షర్మిలను ముందు పెట్టి కాంగ్రెస్ కూడా ఏపీలో ఓ ప్రయోగం చేస్తున్న సమయంలో బీజేపీ వస్తే గనక పెద్ద నష్టమేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ ఉండాలా, బీజేపీ ఉండాలా అనే చర్చలో నెగటివిటీ అంతా కొట్టుకుపోతుంది. ఈ లెక్కలను బట్టి చూస్తే బీజేపీ సొంతంగా లాభపడడంతో పాటు రాబోయే రోజుల్లో రిలవెంట్ గా ఉండేందుకు పొత్తుదారులు పరిచే అవకాశం ఉంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.